నగరానికి తొందర ఎక్కువ, క్లారిటీ లేకుండా పరుగులు పెడుతుంటుంది. ఇక్కడ రైట్ వెళ్తే రాంగ్ రూట్ అంటారు, అందుకే రైట్ వెళ్ళకూడదని అందరూ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. వెంకట్, విజ్జు వీళ్ళు కరెక్ట్ గానే వెళ్తున్నారని ట్రాఫిక్ కానిస్టేబుల్ అనుకుంటున్నాడు, కానీ రాంగ్ రూట్ లో వెళ్తున్నామని వాళ్ళకి మాత్రమే తెలుసు. అన్నా ఇప్పుడే వచ్చాం. ఎక్కడ? లెఫ్ట్ చూడు. ఆయన వెంకట్. రాజ్. హాయ్, ఐఎమ్ ఒబామా, బరాక్ ఒబామా. రే అంటే ఇలాంటి టైంలో ఒరిజినల్ నేను చెప్తే మంచిది కాదేమో అని. అన్న మనోడేరా, అన్ని చెప్పచ్చు, కూర్చో. హలో. వామ్మో, వాడు చూస్తే చంద్రమండలంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నారా. నువ్వేమో మనోడు అంటున్నావు, వర్కౌట్ అవుతుంటావా? వద్దురా, నువ్వు ఊరుకో. ఏంట్రా సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు? ఏం లేదన్నా. అన్నా, మై నేమ్ ఇస్ విజు అన్న, నైస్ మీటింగ్ యూ అన్న. అంతా తెలుసుగా. ఏ నీకు సగమే తెలుసా? సారీ అన్న, మాడికి నోటు దోలు ఎక్కువ, ఏమనుకోకు, చెప్పు. రిస్క్ తీసుకోవడానికి గట్స్ ఉండాలి, ఉన్నాయిగా. ఎట్లా పొలంలో కదా ఉంటాయి. అవసరం ఉంటే చాలు, గట్స్ అవే వస్తాయి. అబ్బో, ఇంగ్లీష్ కట్సా? ఇంతకీ ఎలా ప్లాన్ చేద్దాం? బాగా ఆలోచించి ప్లాన్ చేద్దాం. అన్నా సారీ అన్న, నువ్వే చెప్పన్నా. చెప్పేదేముంది, చేసేయడమే. అన్న అదే నాకు డౌట్ అన్నా, కిడ్నాపర్స్ అంతా ఈ ఇరానీ కేఫుల్లో ఎందుకు కలుస్తారన్నా? ఇక్కడ టీ బాగుంటుంది. ఆహా, సాల్ట్ బిస్కెట్ యాడ్ అయితే బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. అన్నా టార్గెట్ ఎంత? 10C. సగం టీ బిస్కెట్లుగా అయ్యట్టుంది. అన్న ఇంతకీ మనం ఎవరిని కిడ్నాప్ చేస్తున్నాం? భయం భయపడేవాడి కంటే భయపెట్టేవాడికే ఎక్కువ ఉండాలి. అప్పుడే ఆ భయానికి ఓ క్లారిటీ ఉంటుంది. నీకు భయం లేదు, అందుకే ఈ తప్పు చేశావు. ఎవడికి పని చేస్తున్నావు? ఆ టోనీకా? ఇండియాలోకి డ్రగ్స్ రావాలంటే వాడి అనుమతి తీసుకోవాలా? అదేంటి, డ్రగ్స్ వచ్చేది మాలిక్ ద్వారా కదా. మాలిక్ ఈ దందాలో వాడు అవుట్డేటెడ్ అయి జమానా అయ్యింది. హలో, ఝాన్సీతో మాట్లాడాలి. ఫోన్ తనకే. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేయ్, నువ్వు లింగంపల్లి ఏరియాలో రోడ్ నెంబర్ 22 అల్యూమినియం ఫ్యాక్టరీ 3rd యూనిట్ లో ఉన్నావు. పక్కన అటు ఇటు 2 చెంచాలున్నారు, వెనకాల 3 రౌడీలున్నారు. ఉన్న షెడ్ చుట్టూ బాంబ్స్ ప్లాంట్ అయి ఉన్నాయి. ఫోన్ ని ముందున్న మైక్ ఇవ్వు, లేదా ట్రిగ్గర్ నొక్కానంటే ముక్కలు ముక్కలైపోతావు. హలో, నువ్వు అర్జెంట్ గా వచ్చాయి, ఏంటి జోకా? ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇంటరోగేషన్ మధ్యలో ఉన్నాను. ఈ ముసలోడు ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. నేను ఇన్ఫర్మేషన్ నువ్వు మధ్యలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేశావు. టోనీ ఉన్న లొకేషన్ దొరికింది. నువ్వు ఫోన్ పెట్టి.
ఈ సిటీలో రౌడీజం చేస్తే ఒక్కరే చెయ్యాలి. అది కూడా నాలాంటి పోలీస్ అయి ఉండాలి. ఝాన్సీ, క్రైమ్ బ్రాంచ్. ఓకే కటి సూపర్ Thank మ్యామ్ you. సూపర్. నిజంగానా? ఎక్కువైనా అయిందా మాస్టర్? లేదు మేడం అదిరిపోయింది. ఎలా ఎలా? అదిరిపోయింది మేడం. థ్యాంక్ యూ బాయ్స్. కమాన్ బాయ్స్ కమాన్. సూపర్ మాస్టర్. నెక్స్ట్ షాట్ కి ఎంత టైం ఉంది? 10 minutes పడుతుంది, నేను పిలుస్తాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆ ఇంటర్వెల్ సీన్ కొంచెం బ్యాలెన్స్ పడింది. రేపు ఒక్కరోజు మీరు డేట్ అడ్జస్ట్ చేస్తే. అయ్యో రేపెలా కుదురుతుంది? రేపు నా బర్త్డే కదా. ప్లీజ్ మేడం, మళ్ళీ కాంబినేషన్ దొరకదు. అబ్బా గోపి గారు. సర్లే మమ్మీని అడగండి. థ్యాంక్ యూ మేడం. ఓ రేపు 8 o'clock ప్లే బాయ్ నా బర్త్డే పార్టీ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చేసేయండి. ఓకే థ్యాంక్ యూ మేడం. బాయ్. బాయ్. ఈ సిటీలో రౌడీజం చేస్తే ఒక్కరే చేయాలి, అది కూడా నాలాంటి పోలీస్ అయి ఉండాలి. హే, క్యా పర్ఫార్మెన్స్ రా. ఆడది కాబట్టి హీరోయిన్ అయింది, అదే మొగాడైతే మోహన్ బాబు అయ్యేది. మా పని మనిషి ఏమన్నా కనీసం చూసి ఉతుకుద్ది. ఇదేందన్నా అడ్డదిడ్డంగా ఉతికి పారేసింది. అదంతా యాక్షన్ రా. యాక్షన్ హీరోయిన్ కాబట్టి వద్దంటాను బావా. రొమాంటిక్ గా ఏ సమంతానో రకుల్ ప్రీత్ నో సెట్ చేసుకున్నావరా, మనకు కంఫర్టబుల్ గా ఉంటది. సమంత స్విట్జర్లాండ్ లో ఉంది, రకుల్ జర్మనీలో ఉంది. అక్కడికి వెళ్ళి ప్లాన్ చేద్దాం. దానికి అంత బడ్జెట్ లేదు కానీ ఇక్కడైతే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయగలం. పైగా పాప బర్త్డే ప్లే బాయ్ క్లబ్ లో కదా. అవునవును, ఇంతకీ కిడ్నాప్ ఎలా చేద్దాం? చేయడానికి స్కెచ్ ఉంది, ఉంచడానికి ప్లేసే లేదు. నా దగ్గర ఉంది. మనం పాపను పెట్టబోయే ప్లేస్ ఇదే. ఏంట్రా ఇక్కడ సెక్యూరిటీ ఎంత ఉంది? పర్లేదా? అదంతా నేను చూసుకుంటాను లేరా. మా బాస్ గారు యుఎస్ లో ఉంటాడు, ఇప్పుడప్పుడే రాడు. ఇల్లు మెయింటెనెన్స్ అంతా మనదే, పాపను అక్కడే పెడతాం. ఎస్ సూపర్ రా. పేరుకే 500 ఫ్యామిలీస్ కానీ ఎవడెవరిని పట్టించుకోడు. ఈ టోటల్ మాదాపూర్ ఏరియాలోనే బిగ్గెస్ట్ అపార్ట్మెంట్ రా బావా. ఆంధ్రా. మై డియర్ బాయ్స్, ఇదే నా ఇంద్ర భవనం. Wow. దీనికి నేనే రాజుని. ఇది డైనింగ్ ఏరియా, అది కిచెన్, అది హాలు, అవి మెట్లు. వెనక వాష్ ఏరియా ఉంది. 24 hours వాటర్ సప్లై, 24 hours ఎలక్ట్రిసిటీ, 24 hours. చాలరా బాబు, నువ్వు ఇంటి బ్రోకర్వి కాదు, మేము కొనడానికి రాలేదు. కిడ్నాప్ చేయడానికి వచ్చాం. అమ్మాయిని ఎక్కడ దాచాలో చెప్పు. పైన 3 బెడ్రూమ్లు ఉన్నాయిరా, పద చూపిస్తా. ఇదిరా 3rd బెడ్రూమ్. ఆ అమ్మాయిని ఈ రూమ్ లో పెట్టడం కరెక్ట్. ఓకే ఇక్కడే పెడదాం. రే ఇది కరెక్ట్ ప్లేస్ రా, ఎవడు పనిలో వాడున్నాడు. సేఫ్ ఇది. ఇంత బరువు ఉందేంట్రా బాబోయ్. అక్కడ అవును కనిపిస్తాం. చూసుకోరు కదా. వెరీ గుడ్ బా. తొందరగా. బా 3 ఒకరా. ఏ నీకు చేతులు లేవా? అమ్మా నా ఫింగర్ ప్రింట్స్ రా, దొరికిపోతాను. మరి నాదే. రండి రండి. తొందరగా అరే వస్తున్నాను రా, తొందర తీరా. ఏ వెంకట్ పట్టుకోరా. విచ్చుని ముందర పట్టుకో. జాగ్రత్త రా బాబు, తొందరగా. పద పద. కొంచెం కొంచెం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సరిపోయిన వెంకటేష్. ఇదిగో కార్డు టేప్. డైల్ చేయి. కాయిన్ ప్లీజ్. ఈరా. అన్నా కిడ్నాపర్స్ అనగానే నమ్మేసి డబ్బులు ఇస్తారంటావా? ఇస్తారు. ఇస్తారా? ప్రాణం దగ్గర ఎవరు పేరమాడరు. ఓ
మాట్లాడు హలో గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. కట్ చేసిందేంటి? గుడ్ నైట్ అంటే కట్ చేయరా ఇడియట్. మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్తాం, నైట్ కాబట్టి గుడ్ నైట్ చెప్పాను తప్ప. ఇలాంటి వాళ్ళు కిడ్నాప్ కి పనికిరారు జో. రే నువ్వు కైనేరా. ఓకేనా? హలో, మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేశాం. టైటిల్ బాగుంది. యు కమ్ మై హౌస్ మార్నింగ్, టాక్ టు మేనేజర్. ఐ టాక్ ఓన్లీ మనీ. ఏమైందన్నా? ఏదేదో మాట్లాడి పెట్టేసిందిరా. అవునా? దూల తిరిందన్నా? రేయ్, నేను మాట్లాడతాం కదా. రే నువ్వు ఆగు. ఏ మేనేజర్ అయ్యా నువ్వు? పొద్దున్న మాట్లాడు. నేను మేనేజర్ కాదు, కిడ్నాపర్. అంతర్రాష్ట్రీయ కిడ్నాపర్స్ ముఠా పేరు విన్నావుగా, అది మేమే. నీ కూతురు మా దగ్గర ఉంది, ఒకసారి చెక్ చేసుకో. మస్తు మాట్లాడినావు తమ్ముడు, శబాష్. అరే మెంటల్ చూసి నేర్చుకో. గుండనా, ఇంతకీ ఆంటీ నీతో ఏం మాట్లాడింది గుండనా? జ్యోతిలక్ష్మిరా. జ్యోతి, ఐ నో నువ్వు కాల్ చేస్తావని. పాపని చెక్ చేసుకున్నావా? రే ఎవరా మీరు? నా కూతురు ఏం చేశారు? ఇంకా ఏమీ అనుకోలేదు, బట్ ఒక ఐడియా మాత్రం ఉంది. రే మీకు దండం పెడతాను, నా కూతురు వదిలేసేయండి. జ్యోతి, దండం పెడితే దేవుళ్ళు వింటారు, కానుకలు ఇస్తేనే కిడ్నాపర్స్ వింటారు. పంచెలా ఉంది. ఎంత కావాలి? 10 crores, 10 కోట్లు. 3 రోజులు టైం తీసుకో, ఆరామ్సే అరేంజ్ చేసుకో. మధ్యలో మైండ్ గేమ్స్ ఆడావో, క్వార్టర్స్ మ్యాటర్ లో దిగానంటే నీ డాక్టర్ ఏమైందో ఆ డాక్టర్స్ కూడా కనిపెట్టలేరు. ఖబర్దార్, ఫోన్ పెట్టేయ్. హలో హలో, ఖతర్నాక్ మాట్లాడినవరా. రజనీ. పద.